తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడు మనం ఒక్క నిమిషం మౌనం వహించాం, శ్రద్ధాంజలి ఘటించాం, అదే సమయంలో మనకి పౌర్ శ్రీనివాస్ గారి సహాయ సహకారాలు అందుకోలేకపోయామంటే వారి తల్లి గారి కాలం చేయడం, అలాగే కొంచెం ఆయన బయటకు రాలేని పరిస్థితుల్లో కూడా శ్రీనివాస్ గారు మనకి అందుబాటులో లేకపోవడంతో పవన్ శరీరాన్ని కూడా మనం వెతకడం చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే ఇది ఎందుకు చెప్తానంటే, ఒక ఉపకారం చేసే వ్యక్తి ఒక్క గంట మనకి అందుబాటులో లేకపోయినా సరే ప్రతి వ్యక్తి అవస్థలు పడతాడు. నేను ఆయన నియోజకవర్గ గ్రూప్లో ఉన్నాను. నేను 7 నియోజకవర్గాల గ్రూపుల్లో ఉన్నాను. 7 నియోజకవర్గాల గ్రూపుల్లో ప్రతిరోజు ఎక్కడో ఒకటి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సేవలు జరుగుతూ ఎక్కడో ఒకటి ఏదో ఒకటి పరిశీలిస్తూనో ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఏకైక నియోజకవర్గం ఒక పాలకొల్లు నియోజకవర్గం. మిగిలిన నియోజకవర్గాలు అంటే నాకేమి చెడ్డమే కాదు, అందరూ శాసనసభ్యులు, మంత్రి గారు అందరూ కూడా నాకు ముఖ్యులే, దానికి కాదని అన్నట్లయితే. ప్రధానంగా అన్ని 7 గ్రూపుల్లో ఉన్నాను కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి పౌర్ శ్రీనివాస్ గారి సేవలు ఆ టైంలో మనకు లభించకపోవడం, మనం ఎన్ని అవస్థలు పడ్డామో మీ అందరికీ తెలుసు. దాదాపు ఇక్కడి నుంచి అందరూ వచ్చారు. ఆ రోజంతా మరి అనుకోని పరిస్థితుల్లో కొంచెం నోరు జారి కూడా మేము డిఎస్పీ గారిని, ప్రభుత్వాన్ని కూడా బ్రాహ్మణుల తరఫున కొంచెం ఘోషణ చేయాల్సి వచ్చింది అక్కడ ఉన్న స్థితిగతులు, పరిస్థితులను బట్టి. ఇది కూడా ఎందుకు జరిగిందంటే, యాదృచ్ఛికంగా ఇప్పుడు మనం ఇలా ప్రయాణం చేస్తుంటే ఎదురుకుండా ఒక మోటార్ సైకిల్ మీదో లేకపోతే ఎవరో మీదకి వచ్చేస్తుంటే ఒక్కసారి కంగారుగా అరే అని పెద్ద కొలికేక పెడతాం. అటువంటి కొలికేకే తప్ప ప్రభుత్వాన్ని నిందించాలని కానీ ఇంకోటి కానీ కాదండి. కొంతమంది నన్ను కూడా అడిగారు, ఏంటి మీ ప్రభుత్వం ఏమైనా ఇబ్బందిగా ఉందా అని. 2 నిమిషాలు కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలి ఇక్కడ. శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన ల్యాండ్ సీలింగ్ పెట్టి మన బ్రాహ్మణ అగ్రహారాలన్నీ లాగేసుకుని చాలా పుణ్యం కట్టుకుని ఈ రోజున ఆవిడ ఎక్కడుందో, ఆవిడ కోడలు ఎక్కడుందో, ఆవిడ మనవాడు ఎక్కడున్నాడో మనం అందరం చూస్తున్నాం. బ్రాహ్మణ ఉసురు తగిలేసింది ఆవిడకి. ఒక రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ల్యాండ్ సీలింగ్ పెడితే ఎక్కువగా భూములు నష్టపోయింది ఎవరనంటే కేవలం బ్రాహ్మణులే. మరి ఆ తర్వాత మహానుభావుడు చేతిరెట్టి నమస్కారం పెట్టాలి, నటరత్న నటసార్వభౌమ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు ఒకే ఒక్క కలంబోర్డుతో రాత్రి ఆయన కల వచ్చింది, తెల్లరేబట్టి ఒక కలంబోర్డుతోటి సుమారు ఒక 15,000 మంది కరణీకాలు ఉద్యోగాలని కూడా తీసేసి పొట్టగొట్టేసి అందరివి కూడా. మహానుభావుడు మరి ఆయన అయిపోయాడు, ఆయన స్థితిగతులు ఏంటో, ఒక బ్రాహ్మణుడికి పొట్ట కొట్టేస్తే ఏ రకమైన పరిస్థితులు ఉంటుందో మరి ఆ కుటుంబానికి ఆయనకి అంతా కూడా తెలిసింది. మరి గత ప్రభుత్వం, నేను యాక్చువల్గా అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నేను గత ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా చేశాను. 500 కోట్లు నిధులు ఇస్తున్నారు, నాకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. మరి దాంట్లో 500 కోట్లకు కానీ 256 కోట్లు బ్రాహ్మణులు కేటాయించి దాంట్లో 156 కోట్లు మన లబ్ధి వచ్చిందిలేండి. రాలేదని తీసుకుని మనం బ్రాహ్మణ ఎవడం తీసుకోలేదని చెప్పాం. మనకు ఒక 150 కోట్లు 160 కోట్ల దాకా వచ్చింది. మిగిలిన 100 కోట్లు అందులో పార్టీ సెక్రటరీ టీడీ జనార్దన్ గారిని ఒక ఆయన, మన కార్పొరేషన్ చైర్మన్ గారు ఆనంద సూర్య గారు ఒక ఆయన, వారిద్దరు కలిపి కాస్త స్వాహా చేశారు. సరే, అదే సందర్భంలో చాలా బాధపడుతుంటే కార్పొరేషన్ డైరెక్టర్గానే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకెళ్తే మన ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది, వచ్చిన తర్వాత అందరూ కూడా తగిన మేలు చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇప్పుడు అప్పట్లో పౌరోహిత్యం ఉన్నది ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. అప్పట్లో ఎక్కువ ఇబ్బందులు పడుతుంది, అర్చకులు ఎక్కువ ఇబ్బంది పడేవారు. ఆ అర్చకులందరం కలిపి 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే, మీకు ఏం కావాలయ్యా, అసలు మీరు వచ్చి మీరు బాధలు అంటున్నారు, మీకు ఏం కావాలి చెప్పండి. అయ్యా ఈ కమిటీలతో వాళ్ళతో మేము ఇబ్బంది పడుతున్నామండి, ఒకసారి ఉండమంటున్నాడు, ఒకసారి పొమ్మంటున్నాడు, మాకేం అర్థం కావట్లేదు, మాకు వంశపారంపర్య హక్కు పూర్వం ఉండేది, ఇప్పుడు ఉందో లేదో మాకు తెలియట్లేదు, మాకు అది ఇప్పించండి నేను. మరి వంశపారంపర్య హక్కు కల్పించింది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారే. మరి జీవో 57 తీసుకొచ్చి చేశారని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఒకసారి అందరం కూడా గట్టిగా తపలు కొడదు. అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పారు, బ్రాహ్మణులు చాలా తెలివైన వాళ్ళు కదా, చక్కగా చదువుకోండి బాగుంటుంది, మరి వీరు ఏదైనా మంచి ఇంజనీరింగ్ అది చదువుకుంటే బాగుంటుంది కదా అంటే,
లేదండి ఆ కాలేజీల్లో ఫీజులు కట్టలేకపోతాము, మా బ్రాహ్మణులందరూ కూడా చాలా పేదవారు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటే మీకు ఏం కావాలో మీరు చాలా క్లియర్గా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని మీరు నా దగ్గరికి అన్నీ తీసుకుని వస్తే నేను నా స్వతంత్ర నిర్ణయం కాకుండా అన్ని పార్టీలతో కూడా సమానంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి మీకు న్యాయం చేస్తానంటే అప్పుడు అన్ని పార్టీల వాళ్ళతోటి రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండే 50 మంది నాయకులు సిపిఎం రాఘవులు గారిని, సిపిఐ నారాయణ గారిని వీళ్ళందరినీ కూడా కలిసి సమాలోచనలు చేస్తే చివరికి అన్ని పార్టీల దగ్గర నుంచి వచ్చింది ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఈరోజు రాష్ట్రంలో అందరూ పొందుతున్నారు అంటే అది బ్రాహ్మణ నాయకత్వం వల్ల. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. మరి ఇదే సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సరే రాజకీయంగా ప్రస్తుత పరిస్థితిలో ఒక హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం మనం ఎక్కువ మాట్లాడినా కూడా అతిశయోక్తిగా ఏదో పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడారని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక ధర్మానికి కట్టుబడి ఉన్న వ్యక్తి కాబట్టే మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు సెటైరి స్వామివారి పాదుకులు నెత్తి మీద పెట్టించుకున్న ఒక ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా ఒక హిందూ ధర్మాన్ని కట్టుబడి మనం నమ్మి ఉన్నాం కాబట్టి సాధారణంగా ఒక ఇతర మతస్థులు హిందూ మతంలో ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించడం, మరి అటువంటిది మన కళ్ళారా టీవీల్లో ఆయన ప్రసాదం స్వీకరించడం అనేది కూడా మనం చూసాం. తప్పనిసరిగా ఒక హిందూ ధర్మంలో ఆయన ఉన్నారని ఆయనకి జేజేలు పలకాల్సిందే అని చెప్పి ఈ సందర్భంలో నేను తెలియజేస్తాను. మరి అలాగే దాదాపు గంటన్నర సేపు మరి స్వామివారి మండపంలో కూర్చుని సుందరకాండ పారాయణ కూడా చేసి ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకున్న ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పురోహితులు బ్రాహ్మణులు అందరూ బాగుండాలని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచన చేస్తారని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బంది ఉంది. అక్కడికి నవరత్నాల్లో ఎంతవరకు బ్రాహ్మణులకి ఏ రకంగా మనం సహకరించగలమో అన్ని రకాలుగా ప్రతి ఎమ్మెల్యేకి మీ అందరి దృష్టిలోకి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఏదైనా సరే అడగందే అమ్మైనా పట్టదో. మన ఇంట్లో కూర్చుని మనం నాకు ఈ బాధ ఉంది, మాకు ఈ నొప్పి ఉంది, మాకు ఎవరు సహాయం చేయట్లేదు, ఎవరు వచ్చి ఇంటికి వచ్చి సహాయం చేయరండి. మీ ఇంట్లో మీ బాధలు ఏమున్నాయి ఎవరికి తెలుస్తాయి? మీరు మీ దగ్గరలో ఉన్న స్థానిక నాయకుల ద్వారా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రతి సమస్యకి ఈ ప్రభుత్వంలో నవరత్నాల ద్వారా ఒక పరిష్కారం ఉంది. ఖచ్చితంగా కుల మత రహితంగా పార్టీ రహితంగా కూడా ఈ నవరత్నాల్లో అందరికీ కూడా సహకారం అందుతోంది. మరి ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇదివరకు గతంలో పెన్షన్లు అవన్నీ కూడా ఇచ్చేవారు అవన్నీ కూడా మరి వైఎస్ఆర్ వాలంటీర్స్ ద్వారా గ్రామ వాలంటీర్స్ ద్వారా అన్నీ కూడా అందరికీ అందుతున్నాయి. ప్రధానంగా నేను చూస్తున్నాను, మన జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గంలో బ్రాహ్మణులు ఏలూరు తర్వాత పాలకొల్లులో కూడా ఎక్కువగా ఉన్నారు. పాలకొల్లులో బ్రాహ్మణులందరూ కూడా చాలా చక్కగా అన్ని సేవలు కూడా అందిస్తున్నారు. కౌరు శ్రీనివాస్ గారు, ప్రధానంగా వారి తల్లి గారు శ్రీనివాస్ గారు, వీరిద్దరు కూడా నాకు గత నుంచి పరిచయం. గొప్ప దైవభక్తి, దాంతోపాటు బ్రాహ్మణ భక్తి, పూజలు పునస్కారాలు దాన ధర్మాలు చేసే కుటుంబం. అందువల్ల మనకి ఎవరికి ఎటువంటి లోటు ఉండదు, ఇబ్బంది ఉండదు. అటువంటి మంచి వ్యక్తులు ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా అన్ని సేవలు కూడా మనం వినియోగించుకుందాం. మరి ఏదైతే పాలకొల్లు నియోజకవర్గంలో దాదాపుగా ఉన్న పేద బ్రాహ్మణులందరూ ఇక్కడికి వచ్చారు. ఏమండి కాశీ గారు, దాదాపుగా వచ్చేసినట్టేండి? పాలకొల్లు కాదండి, రామచంద్రపురం రాజమండ్రి వచ్చారు రాజమండ్రి కూడా. అంటే దాదాపు ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్ గారి ద్వారా నేను తెలియజేసుకునేది ఏంటంటే దాదాపుగా ఒక పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో సుమారు కేవలం ఒక 40 మంది 50 మంది మాత్రమే పేద బ్రాహ్మణులు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మేము మా తిండి మా కూడు కూడా మేము పోషించుకుంటున్నాం. అందువల్ల వీరందరూ పురోహితులు కాబట్టి మీరు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక చాకలి, మంగలి, కమ్మరి, కొమ్మరి, మత్స్యకార, కల్లుగీత కార్మికుల్ని ఏ రకంగా కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారో అలాగే ఒక గుండె పగిలిపోయేటట్టుగా ఒక గొంతు ఎండిపోయేటట్టుగా మంత్రోచ్చారణ చేస్తున్న ఈ పురోహిత బ్రాహ్మణులు కూడా పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తిస్తే వీరికి పూర్తిగా సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి అందరికీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ మరి ఈ సందర్భంలో మరి మన రాజగురువులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ
స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వారి ఆశీస్సులతో విశాఖ శ్రీ శారదాపీఠంలో 1వ తారీఖున బ్రహ్మయజ్ఞం స్మార్త మహాసభ అత్యంత అద్భుతమైన కార్యక్రమం. సుమారు 400 మంది పురోహితులతో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. మరి స్వరూపానంద స్వామీజీ గారు తప్పనిసరిగా మనకి ఆశీర్వదిస్తారు. ఈ హిందూ ధర్మాన్ని కాపాడాలంటే వైదిక ధర్మం నిలబడి ఉండాలి. ఈ వైదిక ధర్మం బాగుండాలి అని అంటే ఈ పురోహితులందరూ బాగుండాలి. ఈ పురోహితులందరినీ రక్షించడానికి ఒక ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ ఇక్కడ సమావేశం పెట్టుకోండి. ఒక గొప్ప సమావేశం నిర్వహిద్దాం. అందరికీ పండిత సత్కార్యం చేద్దాం. మీకేమైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పేసి ఆయన తెలియజేయడంతో అక్టోబర్ 1వ తారీఖున బ్రహ్మయజ్ఞం మహాకార్యక్రమం ఒకటి అక్టోబర్ 1వ తారీఖున విశాఖ శ్రీ శారదాపేటంలో ఏర్పాటు చేసింది. కాబట్టి పురోహితులు, వేద పండితులు, జ్యోతిష పండితులు, వాస్తు పండితులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు మాస్టర్ గారు రవీంద్ర గారికి, అలా మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేసినటువంటి గౌరవనీయులు నరసింహమూర్తి గారికి, మరో గురువర్యులు శ్రీనివాసరం గారికి, మా సోదరులు రామకృష్ణ గారికి, సత్యబాబుకి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి పురోహితులు అంటే మన నియోజకవర్గం కాకుండా మరి పక్క తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పురోహితులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నిజంగా ఈరోజు కాశీ గారు అంటే నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చి సంవత్సరం కాలం అయింది. సంవత్సరం కాలంలో మొట్టమొదటిసారిగా నేను ఈ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత కాశీ గారు కొంతమంది పురోహితులు నా దగ్గర రావటం, వారందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇక్కడ మంచి ఒక నాయకుడిగా మీరు ఎదగాలి, ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, మేమందరం కూడా మీకు సహాయం చేస్తాం, మా ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా యాజ్ ఎ బ్రదర్ లాగా కాశీ గారు నా దగ్గరికి వచ్చి ఆయనతో పాటు చాలామంది పురోహితులు తీసుకొచ్చి నాకు ఆశీర్వాదాలు ఇవ్వడం కూడా జరిగేది. అదేవిధంగా మా శ్రీనివాసరం గారు, ఇంకా శ్రీనివాసరం గారు అయితే స్కూల్ ఏ రోజు సెలవు ఉంటే ఆ రోజు తప్పనిసరిగా శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని చెప్పేసి నన్ను అడగటం, నా కోసం ఆయన కూడా పూజలు అవి చేసి నాకు ఆ పూజలకు సంబంధించినవి ఏదో ఒకటి నాకు ఆ సండే కానీ సాటర్డే కానీ నాకు తెచ్చివ్వడం అలా జరిగేది. నిజంగా ఇదంతా నా పూర్వజన సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే ఈరోజు ఇంతమంది పేద పురోహితులు ఉన్నారు, వాళ్ళందరికీ సహాయం చేస్తాం అని చెప్పేసి నాకు కాశీ గారు చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఆటగదర శివ అని చెప్పేసి ఒక లఘు చిత్రం తీసి ఏదైతే కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అదేవిధంగా పురోహితులకు సంబంధించిన వారందరూ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అన్నది ఒక లఘు చిత్రం తీసి ఆ చిత్రాన్ని మాకు చూపించేటప్పటికి నిజంగా మాకు కళ్ళంట నీళ్లు ఆగలే. ఎందుకంటే వాస్తవాన్ని మన కళ్ళకి కట్టినట్టుగా మరి కాశీ గారు దాని లఘు చిత్రాన్ని తీయటం చాలా అసలే నిజంగా వాస్తవం. అది గత 6 నెలల నుంచి కూడా మనం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం, ఏ విధంగా బాధలు పడుతున్నాం అన్నది నిజంగా కళ్ళకి చూపించారు ఆయన. నిజంగా హ్యాట్సాప్ అండి కాశీ గారు. నిజంగా అంటే జరిగేదాన్ని ఆ వాస్తవాన్ని నిజంగా పర్టికులర్గా అలా తీయటం అన్నది అది మామూలు విషయం కాదు తప్పనిసరిగా. ఎందుకంటే గతంలో కూడా చాలామంది పేద పురోహితులు ఉన్నారు, వాళ్ళందరికీ సహాయం చేయాలన్న ఆలోచనతోటి మరి నన్ను లాస్ట్ టైం కూడా నన్ను పిలవడం జరిగింది కాశీ గారు. నేను అక్కడ రావడం కూడా జరిగింది. మళ్ళీ ఈరోజు ఇంకో కార్యక్రమం పెడతామని ఆయన చెప్పడం కూడా జరిగింది. తప్పనిసరిగా నేను వస్తానని చెప్పేసి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మరి మాకు నిజంగా గురువర్యులు నరసింహమూర్తి గారు చెప్పినట్లుగా ఏదైతే మీ సమస్య ఉందో ఆ సమస్యను ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి దాన్ని పరిష్కారం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని కూడా నాతో పాటు, ఎందుకంటే ఇప్పుడు కరోనా వల్ల ఎవరికీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ముఖ్యమంత్రి గారు చేయలేకపోతున్నారు. కాబట్టి కరోనా ఏదన్నా కొంచెం కంట్రోల్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మన పెద్దలు తీసుకెళ్ళి ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి గారికి వినిపిస్తాం. మీ అందరికీ కూడా
ప్రభుత్వం తరపున ఏ సహకారం కావాలో సహకారం చేయడానికి మా సాయశక్తిలో కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం జరిగింది, ఫణికుమార్ విషయం. నిజంగా అప్పుడు పవన్ కుమార్ విషయం కూడా నిజంగా ఆ టైంలో నేను కూడా, ఎందుకంటే నాకు కూడా కరోనా రావడం జరిగింది. తర్వాత నా వల్ల మా మదర్కి రావటం, మా మదర్ ఎక్స్పైర్ అవటం కూడా జరిగింది. ఇలాగా అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. కానీ నిజంగా పవన్ కుమార్ అలా ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా, ఎందుకంటే అది ఆచరణ నియోజకవర్గం, మన నియోజకవర్గం కాదు. ఏదైతే గురువారి నరసింహమూర్తి గారు చెప్పినారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఆ ఫైల్ ఎక్కడుందో చూసి ఆ కుటుంబానికి ఏ రకంగా సాయం చేయాలన్నది తప్పనిసరిగా ఆలోచిస్తాం. ఆ విధంగా సాయం చేయడానికి కూడా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మరి వాళ్ళ అమ్మగారు అయినటువంటి మరి వాళ్ళ సిస్టర్ గారి ఇంటి దగ్గర చెంచినాల్లో ఉంటున్నారని చెప్పారు. ఇక్కడ ఆవిడకి ఏం చేయాలన్నది కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఆలోచించి ఆవిడకి ఏ విధంగా మేము సహాయం చేయాలన్నది కూడా ఆలోచిస్తాం. ప్లస్ మరి ఆయన చనిపోయిన తర్వాత మేము ఆయనకి ఏమీ చేయలేకపోయాం. రేపు ఈ వారంలోనే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ తీసుకెళ్ళి వారికి కూడా సహకారం మా తరపున మేము అందిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు కాశీ గారికి, మరి ఇతర పెద్దలకి, ముఖ్యంగా రవీంద్ర గారికి మీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇచ్చేసిన మరి పురోహితులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.